దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. ఈనాటి చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చర్చా కార్యక్రమంలో మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం నుండి ఆత్మహత్యకు కారణాలు, అదేవిధంగా ఆత్మహత్యకు సంబంధించిన సిద్ధాంతాలు, అదేవిధంగా ఆత్మహత్యకు సంబంధించిన నివారణ చర్యలు గురించి తెలుసుకుందాం. అయితే ఈనాడు ప్రపంచంలో వాస్తవానికి ఈ సృష్టిలో అన్ని జీవరాశుల లోపల కేవలం మానవునికే మేధస్సు ఒకటి అనేది ఒక అద్భుత వరం. అయితే ఈ మానవ మేధస్సును వినియోగించుకుంటే అది అద్భుత వరం. ఈ వినియోగించుకునే తరుణంలో మానవుడు రాతి యుగం నుండి అంతర్జాల యుగానికి ప్రయాణం కొనసాగించి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ మానవుడు తలుచుకుంటే ఈ మానవ మేధస్సు ద్వారా అసాధ్యం కాని ఏదాన్నైనా సుసాధ్యం చేసే తరుణంలో అయితే కాకపోతే మన సమాజంలో, మన ప్రపంచంలో, మన భారతదేశంలో అన్ని రంగాల లోపల కొందరు బలహీన మనస్కులు ఉంటారు. ఈ బలహీన మనస్కుల ద్వారా ఈ బలహీన మనస్కులు ఇతర సమాజాన్ని కూడా ఇబ్బంది పెడుతుంటారు. ఈ బలహీన మనస్కులు ప్రతి చిన్న విషయానికి సతమతమవుతూ నిర్ణయం తీసుకోలేక అనేక కారణాలు చెప్పకుండా అదేవిధంగా ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. అయితే ఈ ఆత్మహత్యకు కారణాలు, ఈ ఆత్మహత్య లక్షణాలు, ఆత్మహత్య సిద్ధాంతాలు, ఆత్మహత్య నివారణ చర్యలు, ఈ ఆత్మహత్యకు దారితీసే వివిధ ఫ్యాక్టర్స్ ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఇటు విద్యావేత్తలపైన, సమాజం పైన, ఉపాధ్యాయులపైన, విద్యార్థులపైన, తల్లిదండ్రులపైన ఎంతైనా ఉంది. అయితే ఈ మనిషిని ఈ వింత ప్రవర్తనకు దారితీసిన తర్వాత ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని కూడా కూలంకుషంగా పరిశీలించాల్సిన బాధ్యత కూడా సమాజం పైన ఉంది. అయితే ఈనాటి ఈ ముఖ్యాంశాలను, ఈ యొక్క అంశాలను పూర్తి వివరణలతో మనతో చర్చించడానికి మన దగ్గరికి ఇద్దరు విషయ సంబంధిత నిపుణులు రావడం జరిగింది. వారిని కూడా పరిచయం చేసుకుందాం. అందులో ఒకరు ప్రముఖ క్లినికల్ సైకాలజిస్టు డాక్టర్ నిరంజన్ రెడ్డి గారు. వీరు NIMH అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ నుంచి ప్రొఫెసర్ రిటైర్. అదేవిధంగా మరొకరు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ జనార్దన్ రెడ్డి గారు సీనియర్ కన్సల్టెంట్ డిపార్ట్మెంట్ సైకాలజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈరోజు ఈ ముఖ్య అంశం మాట్లాడే ముందు చిన్న మన ఆత్మహత్యకు సంబంధించిన కొన్ని విషయాలు చర్చించుకుంటే, ఈ ఆత్మహత్యలు ప్రపంచవ్యాప్తంగా సుమారు ప్రతి సంవత్సరానికి 8 నుంచి 10 లక్షలకు పైగా జరుగుతున్నాయి. అది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నివేదిక. అదేవిధంగా అదే నివేదిక ప్రకారం అంటే ఈ 8 నుంచి 10 లక్షల మందిని మనము పరిగణలోకి తీసుకుంటే, ఆ రిపోర్టు ఆధారంగా తీసుకుంటే ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారనేది కూడా ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నివేదిక. దాంతో పోలిస్తే మన భారతదేశ జనాభాలో, భారతదేశ శాతంలో కనీసం ప్రతి సంవత్సరానికి 1,00,000 మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ 1,00,000 మందికి పైగా కూడా అంటే
1960కి 1980కి 2006కు మనం పోలికను గమనించినట్లయితే ఈ శాతము ఇంత పెరుగుతూ ఉంది. అంటే ఈ పెరగడానికి గల కారణాలు పశ్చిమ దేశాలకు అదేవిధంగా మన దేశానికి చూసుకుంటే పశ్చిమ దేశాల లోపల ఇతరత్ర మానసిక అపవ్యవస్థల కారణాలు తీసుకోవచ్చు, కానీ మన దేశంలో ఆర్థిక అదేవిధంగా కుటుంబ ఇటువంటి సమస్యల వల్ల ఆత్మహత్య జరుగుతున్నాయని ఈ అంచనాలు చెబుతున్నాయి. మరి ఇంతటి ముఖ్యమైన అంశాలను మంచి వివరణలతో చర్చించడానికి మన ముందుకు వచ్చిన ఈ ఇద్దరు నిపుణులకు మరొకసారి స్వాగతం చెప్తూ, ఒక చిన్న విషయం ఏంటంటే ప్రేక్షకులకు ఈ చర్చ అంశము టోటల్గా 1 అవర్ కొనసాగుతుంది. ఈ 1 అవర్లో మొదటి 45 నిమిషాలు విషయ సంబంధిత చర్చ కొనసాగుతుంది. చివరి 15 నిమిషాలు ఈ విషయానికి సంబంధిత ప్రశ్నలు సందేహాలు అడిగి మీరు యొక్క ఈ సమాధానాలను తెలుసుకోవచ్చు. ఈ నిపుణుల ద్వారా తప్పనిసరిగా సమాధానాలు లభిస్తాయి. మీరు మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 04027031431, 04027031432, 04027031433. సో ఈనాటి చర్చా కార్యక్రమాన్ని ముందుగా డాక్టర్ నిరంజన్ రెడ్డి గారి ద్వారా ప్రారంభించుకుందాం. సార్, నిరంజన్ రెడ్డి గారు, మనము ప్రతిరోజు గమనిస్తున్నాం, ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం, మీడియాలలో చూస్తున్నాము, ఎక్కడ చూసినా ఆత్మహత్యలు. అవును. విద్యార్థుల లోపల ఆత్మహత్యలు, రైతుల లోపల ఆత్మహత్యలు, కుటుంబం లోపల ఆత్మహత్యలు. అసలు ఈ ఆత్మహత్యకు గల మన ఈ నిర్వచనం పరంగా చూసుకుంటే ఆత్మహత్యలు అంటే ఏంటి, ఈ ఆత్మలకు సంబంధించిన ఈ చరిత్ర ఏమన్నా మనం చెప్పుకోవచ్చా? మనం ఎప్పుడైతే మనం నిర్వచనం తీసుకుంటామో ఈ సామాన్య మానవుడికి అంటే కామన్ పర్సన్కు సైకాలజిస్ట్కు కాస్త తేడా ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే సామాన్య మానవుడు ఏమనుకుంటాడు, ఆత్మహత్య అంటే తన మరణానికి తనే కారణమైతే దాన్ని ఆత్మహత్య అంటాడు సామాన్యుడు, అంటే సైకాలజిస్టులు కాదు. కానీ ఇది చక్కటి నిర్వచనం అని మనం చెప్పలేం. కారణం ఏంటంటే, ఉదాహరణకు ఒక అతను కారు నడుపుతున్నాడు అనుకుందాం. అర్ధరాత్రి నిద్ర వస్తుంది, ఇంకా కారు నడిపితే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉందని కూడా తెలుసు, అయినా నడుపుతున్నాడు అనుకుందాం, యాక్సిడెంట్ అయి చనిపోతాడు. దాన్ని మనం ఆత్మహత్య అనలేం. ఆ రెండో ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి విపరీతంగా ఆల్కహాల్ తాగుతున్నాడు. తాగడం వలన అతని కాలేయం కాస్త తూట్లు పడుతుంది, అతనికి లివర్ సిరోసిస్ వచ్చి చనిపోయే అవకాశం ఉంది. ఇలా చనిపోతాను అని కూడా తెలుసు, అయినా అతను తీవ్రంగా ఈ ఆల్కహాల్ తాగి చివరిగా చనిపోతాడు అనుకుందాం. దీన్ని కూడా మనం ఆత్మహత్య అనలేము. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రవర్తనకు, వాళ్ళ మరణానికి వాళ్ళే బాధ్యులు. కానీ ఇది సైకాలజీ చెప్పినటువంటి నిర్వచనం కాదు. సైకాలజీ పరంగా మనం ఆత్మహత్యను మనం ఒకవేళ నిర్వచించాలంటే ఇది స్వంతంగా తన కోరిక పైన తన ఒక కాన్షియస్గా నేను ఈ విధంగా చనిపోతేనే నాకు మంచిది అన్న ఆలోచనతో తన ప్రాణాన్ని తను తీసుకుంటే దీన్ని మాత్రమే మనం ఆత్మహత్య అనొచ్చు. లేకపోతే బాధ్యత మొదటి నిర్వచనంలో బాధ్యుడు తనే, అయినా దాన్ని మనం ఆత్మహత్య అని అనలేం. సార్, ఈ ఆత్మహత్యకు సంబంధించి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చెప్పుకోవచ్చా? దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. అసలు ఈ ఆత్మహత్యలు పాతకాలం నుండి ఇప్పటి వరకు మనలో వెంటాడుతూనే ఉన్నాయి. పాతకాలంలో మనం ఒకవేళ గ్రీకు, రోమన్, చైనా వీళ్ళ యొక్క మనం హిస్టరీ తీసుకుంటే ఈ చరిత్ర పుటలను కాస్త మనం తిరిగేస్తే అక్కడ కూడా మనకి ఆత్మహత్యలు కనిపిస్తాయి. ఇంతెందుకు ఈయన ఓల్డ్ టెస్టిమెంట్లో సౌల్ అటువంటి ఒక చక్రవర్తి అంట తనను తాను ఆత్మహత్య చేసుకోవడం కూడా దాంట్లో ఉంది అని పుస్తకాల్లో రాస్తుంది. అంటే ఇది చాలా పాతకాలం నుండి రావడమే కాదు, ఇప్పటికి కూడా ఉంది. మనకు 1963 లేకపోతే 64లో మ్యారిలిన్ మన్రో అని ఒక సుప్రసిద్ధ సినీ యాక్ట్రెస్ ఆత్మహత్య చేసుకుంది. ఎప్పుడైతే ఆమె ఆత్మహత్య చేసుకుందో మన ఆత్మహత్యలు 12% పెరిగాయని కూడా మనకు తెలిసింది. ఇకపోతే దానికన్నా ముందు కుర్ట్ కోబెయిన్ అనేవాడు తర్వాత 1997లో కుర్ట్ కోబెయిన్ అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత మొన్న ఒక 12-14 ఏళ్ల క్రితం అమెరికాలో జరిగినటువంటి ఒక సంఘటన మనందరినీ కాస్త కంపరం పరుస్తుందేమో అనిపిస్తుంది. ఏంటంటే గోల్డెన్ గేట్ అనే ఒక వీళ్ళు ఉన్నారు, ఒక కల్ట్ ఉంది. ఆ కల్ట్ వాళ్ళు 39 మంది ఒక రోజు అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారట.
చేసుకునే ముందు వాళ్ళందరూ బ్యాగులు వగైరా తీసుకొచ్చారు. ఆడవాళ్ళైతే దానికి కాస్మెటిక్స్ వగైరా లిప్స్టిక్స్ వగైరా కూడా పెట్టుకున్నారంట. అందరు కలిసి కేవలం ఒకే ఒకసారి చనిపోయినారు. మనం ఈ విధంగా హిస్టరీ చూస్తే మనకు ఎన్నో ఇటువంటి కనిపిస్తూ ఉంటాయి. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా ఆపాలి అని కూడా మన మనసులో ఇలాంటి క్వశ్చన్ మొదలవుతుంది. సార్ జనార్దన్ రెడ్డి గారు, ఇందాక సారు చెప్పినట్లు మన ఈ సమాజంలో జరుగుతున్న ఆత్మహత్యలకు సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పారు. అయితే ప్రస్తుతానికి మనము గమనించినట్లయితే ఈ ఆత్మహత్యలు అన్నీ ఒకే రకంగా ఉంటాయా, అంటే ఇందులో ఏమన్నా డిఫరెన్షియేషన్ ఉందా, రకాలుగా ఏమైనా చెప్పుకోవచ్చా, దీనివల్ల మనము అంటే ఎట్లా నివారించుకోవచ్చు, ఏ రకాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అనేది మనకు ఈ రకాలను బట్టి చెప్పవచ్చా? ఆత్మహత్యలు అనేక రకాలు ఉన్నాయండి. ఇవి మనం బ్రాడ్గా చూసి ఆలోచించినట్టయితే 3 రకాలుగా చెప్పచ్చు. ఒకటేమో ఐడియేటర్స్, అంటే ఆత్మహత్య ఆలోచన రావడం అనేది ఒక స్థాయి, అది అందుకే ఐడియేటర్స్ అంటాం లేదా ఐడియేషన్ అంటాం. రెండోది ఆత్మహత్య ప్రయత్నం, అంటే సూసైడ్ అటెంప్ట్, అది మరో బ్రాడ్ కేటగిరీ. ఇక మూడోది ఎవరంటే కంప్లీటర్స్ ఎవరంటే ఆత్మహత్య చేసుకున్నారు, మరణం సంభవిస్తుంది. ఈ రెండో కేటగిరీలో మరణం ఉండదు, కానీ ఆత్మహత్య ప్రయత్నం మాత్రం చేస్తారు. అదే బ్రాడ్గా చూసినట్టే 3 కేటగిరీస్: ఐడియేటర్స్ అని, అటెంప్టర్స్ అని, కంప్లీటర్స్ అని. అలాగే ఇంకొంచెం ఆలోచించినట్టయితే, కేటగిరీ చేసినట్టయితే అనేక కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో పారాసూసైడ్. ఈ పారాసూసైడ్ అనేది ఇది కేవలం అటెంప్ట్ మాత్రమే, ఇది కేవలం ప్రయత్నం చేస్తారు తప్పితే అందులో మరణం సంభవించదు, మరణం ఉండదు, ప్రయత్నం చేస్తారు, అది పారాసూసైడ్. రెండోది మర్డర్ సూసైడ్. ఇది చాలా విచిత్రకరమైనది. తను ఆత్మహత్య చేసుకునే ముందు ఇతరులను హత్య చేసి తర్వాత ఆత్మహత్య చేసుకుంటారు. ఇది 2 విధాలుగా జరుగుతుందండి. ఒకటేమో ఇతరులపైన ద్వేషం, పగతో చేస్తుంటారు. పై అధికారి పైన కింది అధికారికి ద్వేషం ఉన్నప్పుడు, పగ ఉన్నప్పుడు పై అధికారిని చంపడం కానీ కాల్చడం కానీ ఇలాంటివి జరుగుతుంటుంది. ఈ మధ్య మహారాష్ట్రలో కూడా ఒక కానిస్టేబుల్ ఎస్ఐని కాల్చడం జరిగింది. ఆ తర్వాత అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇక రెండో కేటగిరీ ఏంటంటే అభిమానంతో చంపడం జరుగుతుందని. ముందు కేటగిరీలో ఏమో ద్వేషం ఉంది, పగ ఉంది. ఈ రెండో విషయంలో పగ ఉండదు, ద్వేషం ఉండదు, కేవలం అభిమానం మాత్రమే ఉంటుంది. అభిమానంతో చెబుతారు. ఉదాహరణకి ఒక తండ్రి ఉన్నారు, కూతురు ఉంది. ఆ కూతురికి లాంగ్ డిసీజ్, ఫిజికల్ ఇల్నెస్ ఉంది, అది నయం కావడం లేదు, అది చాలా ఖర్చు అవుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది ఆ అమ్మాయి. అప్పుడు ఆ అమ్మాయిని హత్య చేసి తను ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇతరులను హత్య చేసి తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారంటే అది 2-3 రకాలుగా కూడా కారణాలు చెప్పచ్చు. ఒకటి, వాళ్ళు గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు తండ్రి కూతుర్ని చంపినప్పుడు అది అపరాధ భావంగా ఫీల్ అవుతారు, అందువల్ల వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. మరో ఏదేమనంటే ఈ హత్య రూపంలో చేసేది కాబట్టి పోలీస్ కేసెస్ ఎన్ని ఉంటాయి కాబట్టి ఆ యొక్క పనిష్మెంట్, ఆ శిక్షలను అవాయిడ్ చేయడానికి వారు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో దాన్ని మర్డర్ సూసైడ్, హత్య, ఆత్మహత్య. మరోది ఆ సూసైడ్ ప్యాక్ట్. సూసైడ్ ప్యాక్ట్ అనేదంటే 2-3 వ్యక్తులు పరస్పరం ఆలోచించుకొని మాట్లాడుకొని ఇష్టపూర్వకంగా వాళ్ళ కలిసి ఒకే సమయంలో ఆత్మహత్య చేసుకుంటారు. ఉదాహరణకి 2 ప్రేమికులు ఉన్నారు, వాళ్ళు వివాహం జరగడం లేదు అనేక కారణాల వల్ల. అప్పుడు వాళ్ళు 2 కలిసి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంటుంది. ఇంకా కొంతమంది పిల్లలు లేనప్పుడు వాళ్ళు భార్యాభర్త 2 కలిసి ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తారు, చనిపోతారు. అది ఒక కేటగిరీ. ఈ కేటగిరీలో ఒకరికొరికి పరస్పర ఆలోచనతో సహకారంతో ఆలోచించి చేసేది. మరోది ఏమంటే సూసైడ్ అటాక్ ఉంటుంది. సూసైడ్ అటాక్లో ఇది వయలెంట్ మెథడ్స్ ఫాలో అవుతారు. ఒక ఇతరులను చంపాలన్నప్పుడు ప్రయత్నం చేసి ఆ ప్రాసెస్లో తను కూడా చనిపోతారు. ఇది వయలెంట్ యాక్టివిటీస్ చేస్తుంటారు. ఇక్కడ చంపిన వారికి చనిపోయే వారికి ఎలాంటి పరిచయం ఉండదు. మర్డర్ సూసైడ్లో ఒకరికొకరు పరిచయం ఉంటుంది. అయితే సూసైడ్ ఈ అటాక్లో మాత్రం చంపిన వారికి చనిపోయే వారికి ఒకరికొకరికి పరిచయాలు ఉండవు. అది అనేక కారణాల వల్ల ఆ సూసైడ్ అటాక్ అనేది చేస్తుంటారు. మరొకటి ఇదివరకు సార్ చెప్పినట్టు మాస్ సూసైడ్, ఒకేసారిగా అనేక మంది కలిసి 30-40 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, అది కలిసి అది మతపరంగా కావచ్చు, లేదా ఒక ఫ్రీడమ్ మూమెంట్లో కావచ్చు,
ఒక యుద్ధ వాతావరణంలో కావచ్చు, ఒక వారు ఎవరైనా శత్రువులు వచ్చి తను ఓడించినప్పుడు వారు చేయబోయే అత్యాచారాలు కావచ్చు, ఆ హింస భరించలేక ఆలోచించుకొని వారందరూ ఒకసారి కూడా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. మరొకటి ఫిజిషియన్ అసిస్టెడ్ సూసైడ్. ఇదేమంటే వారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. ఆ దీర్ఘకాలిక వ్యాధులు అది నయం కావు. నయం కానప్పుడు ఏమవుతుందంటే డాక్టర్ వారి సహకారంతో వారు చూసుకొని లేదా ఆ మందులతో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అంటే అందువల్ల ఫిజిషియన్ అసిస్టెడ్ సూసైడ్ అంటారు. లేదా కొంతమంది దీన్ని మెర్సీ కిల్లింగ్ కూడా అంటుంటారు. మరోది ఏంటంటే ఫోర్స్ సూసైడ్. ఫోర్స్ ఏంటి, తనకు ఇష్టం లేకపోయినా ఆ సందర్భంలో కాబట్టి వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి అది ఏర్పడుతుంది. ఇది ఈ మధ్య ఒక పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. ఒక బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఒక అమ్మాయిని ఒకరు అత్యాచారం చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆ యొక్క అత్యాచారాన్ని ఆపడానికి, నిరోధించడానికి ఆమె బస్సులో నుంచి దింకి ఆమె చనిపోవడం జరుగుతుంది. అక్కడ అది ఫోర్స్డ్ సూసైడ్ అనేది కేటగిరీ కింద మనం చెప్పచ్చు. మరోదేంటంటే ఇండైరెక్ట్ సూసైడ్. ఇండైరెక్ట్ సూసైడ్లో మరణం వెంటనే సంభవించదు. చాలా రోజుల తర్వాత, నెలల తర్వాతనో, వారాల తర్వాతనో చనిపోవడం జరుగుతుంది. అది వెంటనే జరగదండి, ఇమీడియట్ డెత్ ఉండదు. అది స్లోగా జరుగుతుంటుంది. వాళ్ళు కావాలని అలాంటి పనులు చేస్తుంటారు. ఉదాహరణకి వృద్ధులు ఎవరైనా ఉంటారనుకోండి, వాళ్ళు ఇంటి వారికి చాలా భారం అనిపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆహారం తినడం మానడము, లేదు వాళ్ళు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మందులు వాడకుండా అవాయిడ్ చేయడము, ఇలాంటి చేసేదాని వల్ల ఏమవుతుందంటే కాలక్రమేణా కొద్ది రోజుల తర్వాత వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అది ఇండైరెక్ట్గా చనిపోవడం జరుగుతుంది. ఇంకొకటి బెనవలెంట్ సూసైడ్ అని ఉంటుందండి. బెనవలెంట్ సూసైడ్ ఏమవుతుందంటే సమాజ యొక్క అభివృద్ధి కోసం, సమాజాని కోసం దాన్ని ప్రాణాన్ని త్యాగం చేస్తారు, బలిదానం చేస్తారు. సో ఇక్కడ ఏమిటంటే ఇండివిజువల్ నీడ్స్ కంటే సామాజిక అవసరాలు దృష్టిలో పెట్టుకొని సామాజిక అభివృద్ధి అన్న ధ్యేయంతో అక్కడ దానికోసం ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఇలాగా అనేక రకాల సూసైడ్ అనేక రకాలు ఉన్నాయి. మరొకటి బులియింగ్ అండ్ సూసైడ్ అంటాం. అంటే కొంతమంది ముఖ్యంగా విద్యార్థులు చూసుకోండి. ఉదాహరణకి అక్కడ స్కూల్లో కానీ కాలేజీలు కానీ వేధింపులు ఎక్కువ జరుగుతుంటాయి. ఒక అబ్బాయి మరొక అబ్బాయిని చేయడం, అబ్బాయి అమ్మాయిని కానీ అమ్మాయి అమ్మాయిలు కానీ ఇలాంటి వేధింపుల చర్యలు ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే వారు అలాంటి జరిగినప్పుడు అది ఫేస్ చేయలేక అది ఆత్మహత్య చేసుకోవడం అనేది కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంది. ఇలాగ చూసినట్టయితే అనేక రకాలుగా ఈ ఆత్మహత్య మనం చెప్పుకోవచ్చు. మోటివ్స్ అనేది మారుతూ ఉంటుంది. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క ప్రేరణ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం పారాసూసైడ్ అని, మర్డర్ సూసైడ్, సూసైడ్ ప్యాక్ట్, ఫిజిషియన్ అసిస్టెడ్ మెర్సీ కిల్లింగ్ అండ్ కాపీ క్యాట్ సూసైడ్ అనేది మరొకటి ఉందండి. కాపీ క్యాట్ సూసైడ్ ఏమవుతుందంటే ఎమ్యులేషన్, మోడలింగ్, ఇతరులను చూసి వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఉదాహరణకి ఎవరైనా ఒక బలిదానం చేసినప్పుడు ఒక టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ దాన్ని గ్లోరిఫై చేసేసి ఒక చాలా పెద్ద వీరుడు చనిపోయినట్టుగా మనం చేసినట్టయితే మరో కొంతమంది అది ఫాలో అయ్యి తను కూడా ఒక హీరో కావాలనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. ఇది ఎమ్యులేషన్ అని అంటుంటారు. ఇది కాపీ క్యాట్ సూసైడ్ అనేది. సో ఇలాంటి కేటగిరీస్గా మనం సూసైడ్ను విభజించుకోవచ్చండి. ఓకే సార్, అంటే ఇందాక మీరు చెప్పిన ఈ సూసైడ్ టైప్స్ దాన్ని బట్టి అంటే కొన్ని మూమెంట్స్లలో జరిగే సూసైడ్స్ కూడా కాపీ క్యాట్ సూసైడ్గా మనము వివరించుకోవచ్చు. సార్ ఉదాహరణకి రాష్ట్రం అనుకోండి, సపరేట్ రాష్ట్రం కావాలి, రాష్ట్రం కావాలి, అటువంటి ఒకరు చూసినప్పుడు మరొకరు కూడా చేస్తుంటారు. అవన్నీ కాపీ క్యాట్ సొసైటీ కిందకి సిద్ధాంతపరంగా. సార్ నిరంజన్ రెడ్డి గారు, సార్ ఇందాక ఇప్పుడు ఇవన్నీ టైప్స్, ఈ కాపీ క్యాట్ సొసైడ్, మర్డర్ సూసైడ్, మాస్ సూసైడ్ ఇవన్నీ చెప్పారు కదా. సార్ ఈ ఆత్మహత్యకి, ఈ సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు కానీ, ఈ సూసైడ్ చేసుకోవడానికి ముఖ్యంగా మనిషి లోపల కలిగే ఇంటెన్షన్, ఆ మోటివ్స్, ఈ ప్రేరణలు, ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఎలా గుర్తించవచ్చు? ఎందుకంటే చాలా మటుకు తల్లిదండ్రులు కానీ సమాజంలో చాలామంది బాధపడేది ఎట్లా గుర్తించాలి అనేది బాధపడుతుంటారు. మనం ఈ లక్షణాలు ఎలా చెప్పుకోవచ్చు, కారణాలు ఎట్లా చెప్పుకోవచ్చు? కారణాలు ఒక్క కారణం అని మనం చెప్పలేం. రకరకాల కారణాలు ఉండవచ్చు. నన్ను అడిగితే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కారణాలు ఉండవచ్చు. మనం ఉదాహరణకు 2-3 తీసుకుందాం. ఒక పిల్లవాడు ఉన్నాడు, వాళ్ళ ఫాదరు ఎప్పుడో ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు, కేవలం మదర్ మాత్రమే ఉండే. చివరికి మదర్ కూడా, ఈ బాబు 8 ఏళ్ళు ఉన్నప్పుడే మదర్ కూడా చనిపోయింది.
ఇప్పుడు ఆ బాబును గ్రాండ్ మదర్ దగ్గరికి తీసుకెళ్లారు. మరి గ్రాండ్ మదర్ను అమ్మ ఏదైనా అడిగితే దేవుని దగ్గర వేందబ్బా చనిపోయి అనడం. ఈ బాబు కొత్త స్కూలు, కొత్త ఫ్రెండ్స్ లేరు, అతనికి చాలా తపన, ఒక ఆవేదన కలిగింది. అప్పుడు ఏమనుకున్నాడు, బెస్ట్ ఏంటంటే మా అమ్మని కలిస్తే బాగుంటుంది, అందుకొరకు నేను చచ్చిపోతే దేవుని దగ్గరికి పోతా, అమ్మని కలవచ్చు. పైనుండి కింద దిగి చనిపోయాడు. చూసారు, పునరపి మరణం పునరపి జననం, అంటే చనిపోతే మళ్ళీ అవుతుంది, మళ్ళీ పుడతాను, ఇది ఒక రకమైన ప్రొపగాండా ద్వారా రావడం. రెండవది, ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఇద్దరు కాస్త జల్సగా తిరిగారు, అంత బాగానే ఉంది. తర్వాత అబ్బాయి ఏం చేశాడు, అమ్మాయిని వదిలేశాడు. అంటే ఈమెను వదిలేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. అమ్మాయికి చాలా బాధ, అతనిపైన కోపం వగైరా వచ్చేసింది. అయితే ఇంత క్లోజ్గా ఉండి నన్ను వదిలేసి వెళ్ళిపోతాడా అన్నటువంటి బాధ, ఆ బాధలో అతన్ని చంపాలని కూడా అనిపించింది, కానీ తనను చంపలేదు. అందుకొరకు ఈ కోపతాపాలను ఏ విధంగా కంట్రోల్ చేయాలి, తనే ఆత్మహత్య చేసుకుంది. ఇది మనం రెండో కారణం అని చెప్పచ్చు. ఇంకొకటి సింపుల్ కారణం ఏంటంటే, అతను ఉన్నాడు, ఒక మంచి స్థాయిలో ఉన్నాడు బిజినెస్లో, ఒక కంపెనీలో వాళ్ళు కొన్ని కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. అతను ఒక హై స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తి. అతను ఒక వర్కహోలిక్, ఎంతసేపు వర్కు, పని, కంపెనీకి కాస్త లాభాలు రావాలి, ఇంకెక్కువ పని చేయడం, పొద్దున వెళ్తే మళ్ళీ రాత్రి రావడం, పిల్లలకు ఎలాంటి అటెన్షన్ ఇవ్వకపోవడం, బిజినెస్కు అటెన్షన్ ఇవ్వకపోవడం, కానీ కావలసినంత డబ్బులు మాత్రం ఇవ్వడం, అంత బాగానే ఉంది. చివరికి కంపెనీ క్రమంగా లాసెస్ రావడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే లాసెస్ రావడం మొదలుపెట్టాయో కొందరిని తీసేయడం జరిగింది. ఇతను చాలా పెద్ద శాలరీ ఉన్నవాడు కనుక మొట్టమొదటి ఇతను తీసేశారు. అంత పెద్ద స్థాయి నుండి క్రమంగా కింద పడ్డాడు కదా, ఇప్పుడు తను ఏం చేయాలా, ఇంకో జాబ్ కొరకు వెతకాడు. తన స్థాయికి తగినటువంటి జాబ్ తనకు రాలే. ఇప్పుడు అతని మనసులో ఏం పడింది, ఇంతవరకు నేను మా వాళ్లకు ఎలాంటి సమయం ఇవ్వలేదు, అంటే నేను వాళ్ళకి ఎలాంటి సోషల్ సపోర్ట్ ఇవ్వలేదు, ఇప్పుడు నాకు కూడా ఎలాంటి సోషల్ సపోర్ట్ వాళ్ళ నుండి రాదు. మరి నాకు ఇంత క్రితం కేవలం కనీసం వాళ్ళకు డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, మరి ఇప్పుడు ఏం చేయాలి, చనిపోతే బాగుంటుంది, అంతే సార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాగా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క కారణం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అన్నిటికీ ఒకటే కారణం ఉంటుందని మనం చెప్పలేము. ఇందులో డిఫరెన్స్ మోటివ్స్ ఎలా ఉంటాయి సార్? దీంట్లో మోటివ్స్, ఒక్కొక్కరి మోటివ్ ఏంటంటే, నేను నా ఈ కుటుంబానికి భారం కాకూడదు అని కొందరికి ఉంటుంది. కొందరికి చాలా సీరియస్ ఇల్నెస్లో ఉన్నారు. సీరియస్ ఉన్నప్పుడు ఏంటంటే, ఎట్లాగో చనిపోతాను కదా, ఎప్పుడో చనిపోయే బదులు ఇప్పుడు చనిపోతే అయిపోతుంది కదా, ఈ బాధ నుండి నేను తప్పించుకోవచ్చు కదా అని ఒకడు. ఇంకా కొందరేమో మానసికంగా బాధపడుతూ ఉంటారు. శారీరకమైన బాధ కాదు, మానసికమైన బాధ. ఈ మానసిక బాధ నుండి తప్పించుకోవడానికి కొందరు సూసైడ్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా రకరకాలు ఉంటాయి, కేవలం ఒక్కటే ఉంటుందని మనం చెప్పడానికి లేదు. ఇందులో గల ఈ లక్షణాలను ఎట్లా గుర్తించవచ్చు అంటారు సార్? ఈ లక్షణాలను మనం గుర్తించడానికి కొన్ని మనకు ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే చనిపోదామని అనుకుంటారో కొందరు ఈ విషయాలు మిగతా వాళ్ళతో చెప్తా పోతూ ఉంటారు. ఇంకా నేను నా జీవితాన్ని చాలిస్తాను, నేను అలసిపోయాను అని సూసైడల్ టాక్, అంటే నేను చనిపోతాను అన్నటువంటి ఆలోచన వాళ్ళు మొదలే చెప్పాడు. రెండోది ఇంకోటి ఏం చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు, నేను చనిపోతున్నాను అని చెప్పకుండా బాధ్యతలను మిగతా వాళ్ళకి ఇస్తా పోతూ ఉంటారు. మనకు ఆ బ్యాంకులో ఇంత డబ్బు ఉంది, ఈ బ్యాంకులో ఇంత డబ్బు ఉంది, ఈ డబ్బును సరిగ్గా చూడాలి, మనం వాళ్ళకు డబ్బులు ఇచ్చేది ఉంది, వారికి ఇవ్వాలి, ఆ డబ్బు ఎవరో మనకి ఇచ్చేది ఉంది, తీసుకోవాలి. అంటే ఈ విధంగా ఏంటంటే బాధ్యతలను అప్పగిస్తున్నాడు అంటే న్యాచురల్గా చనిపోవడానికి సంసిద్ధమైన అని అనుకోవాలి మనం. ఇంకొకటి ఏంటి, వీళ్ళు ఈ సూసైడ్ చేసుకునే ముందు కాస్త విత్డ్రావల్గా ఉంటారు. అంటే 10 మందిలో కలవరు, ఒంటరితనం ఎక్కువ ఉంటుంది, ఏదో ఆలోచనలో పడిపోతూ ఉంటారు, వాళ్ళ మనసంతా ఏదో బాధతో నిండినట్టు ఉంటుంది. ఇలాంటి కూడా మనకు కనిపించవచ్చు. ఇంకా కొందరిలో మనం ఏం చూస్తాం, మూడ్ స్వింగ్స్. కొన్ని రోజులు కాస్త హుషారుగా ఉంటాడు, కొన్ని రోజులు కాస్త అన్హ్యాపీగా ఉంటాడు, బాధతో ఉంటాడు. ఎందుకు హుషారుగా ఉంటాడు, నేను చనిపోయిన తర్వాత మా వాళ్ళకు ఈ విధంగా లాభాలు వచ్చేటువంటి ఉన్నాయి అని అనిపించింది అనుకోండి, సంతోషపడతారు.
నేను పోయినంత వల్ల వీళ్ళకు నష్టాలు వస్తాయనే ఆలోచన వచ్చింది అనుకుందాం, ఈ విధంగా మూడ్ అయిపోతుంది. అంటే ఏంటంటే బిహేవియర్లో సడన్ చేంజెస్ వస్తుంటాయి. బిహేవియర్లో సడన్ చేంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కొందరు తిండి పట్ల కూడా ఆసక్తి చూపరు. ఎప్పుడైతే తిండి పట్ల చనిపోదాం అనుకుంటారో ఆసక్తి కూడా తగ్గుతుంది, ప్లస్ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు నేను షేవ్ చేసుకోవాలి, నేను నీట్గా కనిపించాలి, చక్కటి బట్టలు వేసుకోవాలి అన్నది కూడా వాళ్ళకు ఉండదు. అంటే ఈ విధంగా రకరకాల ఇలాంటి ప్రవర్తనలో వచ్చే లోపాలు ఉంటాయి. ఆ లోపాలను మనం గ్రహించేది ఉంటే బహుశా ఇతను ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నాడేమో అని మనకు తెలుస్తుంది. సార్, ఇందాక సారు కొన్ని లక్షణాలు, కారణాలు, కొన్ని ఉదాహరణలతో వివరించారు కదండి. వాస్తవానికి ఈ ఆత్మహత్యకు సంబంధించి మనకంటే నిర్వచించుకున్నాము, రకాలు చెప్పుకున్నాము, కొన్ని కారణాలు, లక్షణాలు చెప్పుకున్నాము. అంటే సిద్ధాంతపరమైన వివరణలు మనం వివరించుకోవచ్చా? దీనికి ఏమైనా సిద్ధాంత ఆధారాలు ఉన్నాయా? సిద్ధాంతాలు ఏమన్నా ఆత్మహత్యలపైన సిద్ధాంతాలు మనం వివరించుకోవచ్చా అండి? ఈ ఆత్మహత్య రంగంలో అనేక పరిశోధనలు చేశారు, దేశ విదేశాల్లో చేశారు. దీన్ని థియరీ సిద్ధాంతపరంగా చూస్తే బ్రాడ్గా 3 కేటగిరీస్గా మనం ఆలోచించవచ్చు. ఒకటేమో బయలాజికల్ బేస్డ్, అంటే ఆత్మహత్య కారకాలు లేదా కారణాలు శారీరక పరంగా ఉంటాయి, బయలాజికల్ ఆర్ ఫిజికల్. రెండో రకం ఏంటంటే అది థియరీ, అది సైకలాజికల్, మానసిక సమస్యలు, కేవలం మానసిక సమస్యలతో బేస్ అయ్యేది సూసైడ్స్ కొన్ని ఉంటాయి, అది సైకలాజికల్ థియరీస్ అంటాం. ఇంకా మూడో కేటగిరీ సోషలాజికల్. ఆత్మహత్య అనేది బయలాజికల్గా పాటు మానసిక సమస్యలతో పాటు సామాజిక పరంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. సామాజిక కారణాలు, మానసిక కారణాలు సైకలాజికల్, అలాగే శారీరకమైన కారణాలు ఫిజికల్ ఆర్ బయలాజికల్. ఇది బ్రాడ్ కేటగిరీస్. ఇక థియరీస్ పరంగా చూసినట్టయితే అనేక వ్యక్తులు అనేక పరిశోధనలు చేశారు, ఎక్స్టెన్సివ్ స్టడీ చేశారు. ఆ థియరీస్, దాని ద్వారా థియరీస్ కూడా బాగా డెవలప్ చేశారు. ఒకటి సైకలాజికల్ థియరీస్ ఆలోచిస్తాం. సైకలాజికల్ థియరీస్ చూసినట్టయితే రీసెంట్ లేటెస్ట్ థియరీ 2005లో థామస్ జాయ్నర్, ఆయన ఫేమస్ సైకాలజిస్ట్, అమెరికా. ఆయన ఇంటర్పర్సనల్ సైకలాజికల్ థియరీ ఆఫ్ సూసైడల్ బిహేవియర్, ఇంటర్పర్సనల్ సైకలాజికల్ థియరీ ఆఫ్ సూసైడల్ బిహేవియర్, ఆయన థామస్ జాయ్నర్ ఆయన 2005లో ఈ థియరీని డెవలప్ చేసి పబ్లిష్ చేయడం జరిగింది. ఈ థియరీ ప్రకారం ఏంటంటే ఈ సూసైడ్ అంశంలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. ఒకటేమో సోషల్ ఐసోలేషన్, రెండోది ఈ వార్త ఏదోనంటే ఉందంటే బర్డన్సమ్నెస్. ఇదివరకు సార్ చెప్తున్నాడు, కుటుంబానికి భారం కావడం, అది ఒక కారణం. బర్డన్సమ్ అనేది ఒక ప్రధాన కారణం. అలాగే సోషల్ ఐసోలేషన్ అనేది మరో కారణం. ఈ 2 కారణాలు ఉన్నట్టయితే ఆ జాయ్నర్ ప్రకారం సూసైడల్ డిజైర్ స్టార్ట్ అవుతుంది. డిజైర్ ఇస్ ఫస్ట్ థింగ్. డిజైర్ రావాలి అంటే ఈ 2 అంశాల్లో ఏదో ఒకటి అంశం ఉండాలి. ఎయిదర్ సోషల్ ఐసోలేషన్, ఒంటరిగా ఫీల్ కావడం, ఎవరితో కలవలేకపోవడం, కుటుంబంలో వెలివేసినట్టుగా ఫీల్ కావడం, లేదా సమాజంలో వెలివేసినట్టుగా ఫీల్ కావడం, ఒంటరిగా జీవించలేకపోవడం, అలాంటిది ఒక కేటగిరీ. అది ఉన్నట్టయితే సూసైడ్ చేసుకోవాలన్న యొక్క ఆలోచన స్టార్ట్ అవుతుంది. మరోది ఏమంటే ఇంటికి భారం కావడం. ఒకటి ఫిజికల్ ఇల్నెస్. ఫిజికల్ అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోవడం, అది క్యూర్ కాలేని పరిస్థితిలో ఉండడం, దానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం, కుటుంబ సభ్యులు ఎక్కువగా దానికి సహకరించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి కుటుంబానికి భారం అవుతున్న యొక్క ఆలోచన అతనిలో స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏముందంటే ఎకనామిక్ డిపెండెన్స్. ఆర్థికంగా అన్ఎంప్లాయ్మెంట్ కారణం కావచ్చు, ఆర్థికంగా డబ్బులు లేకపోవడం కావచ్చు,
ఇతరుల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర నుంచో ఇతరుల దగ్గర నుంచి డబ్బులతో తను జీవించే పరిస్థితి వచ్చినప్పుడు అతనిలో అలాంటి ఆలోచన పుడుతుంది. సో ఈ జాయినర్ అనే ఒక రీసెర్చర్, సైకాలజిస్ట్ చెప్పేది ఏంటంటే, ఈ రెండు ఒకటే ఉన్నట్టయితే అది ప్యాసివ్ డిజైర్గా పరిగణిస్తారు. ప్యాసివ్ డిజైర్. ఈ రెండు ఉన్నట్టయితే సైమల్టేనియస్ ప్రజెన్స్ ఆఫ్ బోత్, అంటే సోషల్ ఐసోలేషన్ అండ్ ఆల్సో బర్డనమ్సమ్ అనేది. ఈ రెండు ఉన్నట్టయితే యాక్టివ్ డిజైర్, సూసైడ్ డిజైర్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ కొత్త అంశం, మరొక ముఖ్యమైన మూడో అంశము ఈ థియరీలో, ఈ రీసెర్చ్లో కనుక్కున్నాడని ఆయన తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం కోరిక ఒకటి సరిపోదు, ఇట్ ఈస్ ఇన్సఫిషియంట్ అంటాడు. యాక్టివ్ డిజైర్ అయినా కూడా ఆత్మహత్యకు అది సఫిషియంట్ కాదు అంటాడు. ఆత్మహత్య ప్రయత్నం కానండి, ఆత్మహత్య కంప్లీట్ కావాలండి, చేసుకోవాలంటే ఆత్మహత్య చేసుకోవాలన్న నాకు ధైర్యం కావాలి. అదే అక్వైర్డ్ ఎబిలిటీ అంటారు, అక్వైర్డ్ కాంపిటెన్సీ. అంటే ఆ ఆత్మహత్య అంటే ఫియర్ ఆఫ్ డెత్ అనేది న్యాచురల్గా అందరికీ ఉంటుంది. ఏ వ్యక్తికైనా ఫియర్ ఆఫ్ డెత్ అంటే అదేం సంతోషకరమైన విషయమే కాదు. ఫియర్ ఆఫ్ డెత్ అనేది అందరిలో ఉంటుంది. సో ఆ ఫియర్ ఆఫ్ డెత్ ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు ఆ సూసైడ్ చేసుకోవడం అనేది టెండెన్సీ తగ్గుతుంది. ఎప్పుడైతే ఫియర్ ఆఫ్ డెత్ గ్రాడ్యువల్గా తగ్గుతుందో అప్పుడు ఆ డిజైర్ అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది. అలాగే ఈ సూసైడ్ ప్రాసెస్లో కొంత పెయిన్ఫుల్ ప్రాసెస్ అది. మందులు తాగినా కానీ, ఉరి వేసుకోవడం కానీ, మరోది కానీ ఏది చేసినా కూడా అందులో కొంత బాధ అనేది ఉంటుంది, పెయిన్ఫుల్ ప్రాసెస్. ఆ పెయిన్ అంటే ఏ వ్యక్తికైనా కూడా భయం ఉంటుంది. అంటే పెయిన్ టాలరెన్స్ లెవెల్ అనేది కూడా పెరగాలి. ఫోన్ వచ్చింది, ఒకసారి చర్చకు తర్వాత రైట్, ఇది పూర్తి చేస్తాం. అంటే ఆ వ్యక్తిలో ఆ భయం, ఫియర్ ఆఫ్ డెత్ అనేది ఒకవైపు తగ్గాలి, మరోవైపు ఈ ఫిజికల్ పెయిన్ టాలరెన్స్, ఆ టాలరెన్స్ లెవెల్ పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క కోరిక అనేది, డిజైర్ ఎక్కువైపోయి, స్ట్రాంగ్ అయిపోయి వారు ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సార్, కాలర్ లైన్లో ఉన్నారు. ఓకే, రైట్. హలో హలో, చెప్పండి. ఇది మా లైఫ్ పార్ట్నర్కి కొంచెం బాగాలేదండి. అయితే మనకి చాలా ఇబ్బంది, నేనే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, అడిగి అంటే మీరు విషయ సంబంధిత ప్రశ్న ఏం అడగాలనుకున్నారండి? మీ పేరు, మీ సమస్య? హలో, మీరు దయచేసి టీవీ మీ సమస్య స్పష్టంగా చెప్పండి. హలో, వినపట్లేదండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సమస్య క్లియర్గా చెప్పండి. సార్, కాల్ కట్ అయిపోయింది. సార్, నిరంజన్ రెడ్డి గారు, సార్ ఇందాక మన సైకలాజికల్ థియరీ, కొన్ని డిజైర్స్, బిలాంగ్నెస్, అక్వైర్డ్ ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. సో దాంతోపాటు మనకు ఈ సిద్ధాంతపరంగా ఈ మనోవిశ్లేషణ వాదం ఒకటి ఉంది. దాంతోపాటు బయాలజికల్ వ్యూ పాయింట్ ఆఫ్ లో ఒక థియరీ మనకు చర్చించుకోవచ్చు అని సారు మొదట్లో చెప్పారు. అంటే వాటికి సంబంధించిన వివరణలు మనకు ఏం చెప్పుకోవచ్చు అండి సార్? ఇప్పుడు ఫస్ట్ మనం సైకో అనాలిసిస్ని తీసుకుందాం. మనకు తెలుసు సైకో అనాలిసిస్ను ఇంట్రొడ్యూస్ చేసిన వాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అని. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక్క విషయం ఏమంటాడంటే, ఎదుటి వాడిని చంపుదాము అన్న ఉద్దేశం లేని వాడెవడు తనను తను చంపుకోడు, అంటే ఆత్మహత్య చేసుకోడు అని అంటాడు. అంటే ఉద్దేశం ఏంటంటే, కొందరికి కోపతాపాలు విపరీతంగా ఉండి ఎదుటి వాళ్ళని చంపేయాలన్నంత ఆలోచనలు వస్తాయి. మరి ఆలోచనలు సవ్యం కాదు, సంఘం దీన్ని ఒప్పుకోదు. అందుకే ఏం చేస్తాడు, ఇలాంటి ఆలోచనల్ని సప్రెస్ చేసుకుంటాడు. రిప్రెషన్ అని మనకు ఉంటుంది కదా, ఒక డిఫెన్స్ మెకానిజం. ఆ విధంగా అది సప్రెస్ అయి ఒక అచేతన అవస్థలోకి వెళ్ళిపోతుంది. తనకు తాను రక్షణ తంత్రాలు ఉపయోగించుకుంటాడు. ఎప్పుడైతే మరి అచేతనలో ఉంటుందో అది ఉట్టిగానే ఉండదు. అచేతనంగా ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో దానికున్న యాక్టివిటీ దానికి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ యాక్టివిటీ కాస్త డిస్ప్లేస్మెంట్ అని ఇంకొక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. ఈ కోపతాపాలు ఏవైతే సప్రెస్ చేసుకున్నాడో అవి డిస్ప్లేస్ అయి తన పైన వచ్చేస్తాయి. అందుకే తను చస్తాడు అని, తనే ఆత్మహత్య చేసుకుంటాడు అని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక విషయం చెప్పాడు. ఆ తర్వాత అబ్రహాం అనేవాడు, అతను కూడా సైకో అనలిస్టే. అతను ఏమంటాడంటే, సపోజ్ ఎవరైనా
దగ్గర వాళ్ళు చనిపోతారు అనుకుందాం. ఎప్పుడైతే దగ్గర వాళ్ళు చనిపోతారో ఆ బాధను అతను అనుభవించడానికి ఏం చేస్తాడు, వాళ్ళను ఇంట్రోజెక్ట్ చేసుకుంటాడు. అంతే అలాంటి వాళ్ళు అంతర్లీనమైపోతారు. ఈ మనిషి యొక్క మనసు లోపల అంతర్లీనం కావడాన్ని ఒక రకమైన డిఫెన్స్ మెకానిజమ్స్. సార్ ఒక ఫోన్ కాల్ వచ్చింది, తర్వాత ఎస్. హలో 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 చెప్పండి. సార్ మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సార్ నేను పూర్తిగా బయటకు వచ్చేసాను సార్. ఓకే చెప్పండి. సార్ మన సైకాలజీలో వచ్చేసి ఓకే. సైకాలజీలో సూసైడ్ అటెంప్ట్స్ వచ్చేసి డిపిడి అని ఉంటాయి కదా సార్. ఓకే. బార్డర్ పర్సనాలిటీ డిజార్డర్స్, ఓకే. డైరెక్టర్ పర్సనాలిటీ డిజార్డర్స్ అని ఉంటాయి కదా సార్. అవి ఓకే. దాన్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? సార్ నిరంజన్ రెడ్డి గారు, అదే కాలరు బార్డర్ పర్సనాలిటీ డిజార్డర్స్. పర్సనాలిటీ డిజార్డర్ ఏంటంటే వ్యక్తిత్వ లోపాలు ఉండేటువంటి ఒక రకమైన లోపాలు. ఇలాంటి లోపాలు పుట్టుకతోనే వస్తాయని మనం చాలా మటుకు చెప్పచ్చు. అయితే ఇలాంటి వాళ్ళు ఎట్లుంటారు, కేవలం నేనే ముఖ్యం, నా కోరికలే ముఖ్యం అనుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోరు. నా ప్రవర్తన వలన వాళ్ళు బాధపడుతున్నారా, కష్టపడుతున్నారా, అలాంటి వాళ్ళకి అవసరమే లేదు, నా కోరిక నేను తీరాలి అన్నట్టు ఉంటుంది. ప్లస్ వీళ్ళు ఈ కోపతాపాలను నియంత్రించుకోలేరు. కోపం వచ్చిందనుకుందాం, దాన్ని బుస్సు మనకు అక్కేస్తారు. మనం ఒక నాగుపాము ఏ విధంగా అయితే బుస్సుమని వస్తుందో ఆ విధంగా వీళ్ళు కోపతాపాలు ఉంటాయి. ప్లస్ ఈ బార్డర్లైన్ దీంట్లో రకరకాల పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నాయి. మరి మీరు బార్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అడిగారు. ఈ బార్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్లో వీళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ ప్రవర్తన కాస్త వింతకు కూడా మారుతుంది. అది ఎంత వింతగా మారుతుందంటే కోపతాపాలను వాళ్ళపైన వాళ్ళే చూపెట్టుకుంటారు. కత్తి తీసుకోవడం, వాళ్ళంతట వాళ్ళే కోసుకోవడం, లేకపోతే వేడి నీళ్ళలో చేలు పెట్టడం, ఇలాంటి ప్రవర్తనలు కూడా వాళ్ళు చేస్తారు. అంటే సామాన్యంగా చేయరు. ఎప్పుడైతే కోపతాపాలు వస్తాయో ఈ విధంగా అపసవ్యంగా కూడా వాళ్ళు ప్రవర్తిస్తారు. వీళ్ళను మనం పర్సనాలిటీ డిజార్డర్స్ అంటాం. సార్ ఇంకో ఫోన్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో సన్యాసిరావు చెప్పండి. సన్యాసిరావు గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి దయచేసి. మీరు అడగండి, నేను సందేహం అడగండి. మెయిల్ అండ్ ఎక్స్ప్రెస్ గార్డ్ ఇన్ రైల్వే. నేను సూసైడ్ చేసుకోవాల్సిందే. నా భార్యని ఎంతో దీనిగా ప్రేమించాను. ఓకే. కానీ ఆవిడ ఇచ్చేసుకోలేదు. నేను జీవితంలో చేసిన పొరపాట్లు నా కూతుర్ని బావమర్దికి ఇవ్వడం ఫస్ట్. 2, ఏ మగవాడు కూడా అంత స్వేచ్ఛ ఇవ్వడు. నా భార్యకి అంత స్వేచ్ఛ ఇచ్చాను. రిటైర్ అయిన తర్వాత ఓన్లీ 2.5 or 3 years బాగున్నాను. అక్కడి నుంచి ట్రబుల్స్ ఫేస్ అయ్యానండి. రిటైర్డ్ 2.5-3 సంవత్సరాలు, 3 ఏళ్ళు కూడా లేదు, 2.5 సంవత్సరాలే. అన్యాయంగా నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టించిందండి. ఏంటంటే మెట్ల మీద నేను తోస్తాను, నోటుకొచ్చిన బూతులు తిడుతున్నాను అని చెప్పి వాళ్ళేమో ఏదో సెక్షన్ 408A ఏదో ఉంది, దాని ప్రకారంగాను చేశారు. నాకు ఇప్పుడు పెన్షన్ 30,119 రూపాయలు, 150 రూపాయలు వస్తుంది పెన్షన్. సార్ సన్యాసిరావు గారు, మీకు సంబంధించి ఏంటంటే మనకు ప్రేక్షకులు ఒకటి గమనించాలి. ఇక్కడ విషయ సంబంధిత ప్రశ్నలు డైరెక్ట్గా సబ్జెక్టు పరంగా అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా మాట్లాడుకుంటే మనకున్న తక్కువ టైంలో అంటే అనేక కామన్ సమస్యలు మాట్లాడంత కష్టమవుతుంది. విషయ సంబంధిత ప్రశ్నలు అడగడానికి ప్రయత్నం చేయండి, ప్రేక్షకులకు అది గమనించండి. సరే, ఇందాక మనం చర్చ కొనసాగించుదామా? తర్వాత అబ్రహాం అనే ఇంకొక సైకో అనలిస్ట్ ఉన్నాడు. అతను ఏమంటాడంటే దగ్గర బంధువులు ఎవరైనా చనిపోయారనుకుందాం, వాళ్ళ మనసులో బాధ ఆవేదన ఉంటుంది. కానీ ఆ వ్యక్తిని వీళ్ళు అంతర్లీనం చేసుకుంటాడు. అంటే ఎప్పుడేంటంటే వ్యక్తి పోలేదు, నా లోపల ఉన్నాడు అని ధైర్యం ఉండడానికి. 2, ఈ వ్యక్తి చనిపోయినందుకు వాళ్ళపైన కోపం ఉంటుంది. అంటే ఇప్పుడు మరి అంతర్లీనం చేసుకున్నాడు కనుక మరి మనిషి ఎక్కడున్నాడు, చనిపోయిన వ్యక్తి తన లోపలనే ఉన్నాడు, అందుకొరకు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు అని ఈ అబ్రహాం అనే అతను అంటాడు.
ఇవి ఈ సైకో అనలిటిక్లో సైకో అనలిటికల్ సిగ్మండ్ ఫ్రాయిడ్ది సైకో, అదేవిధంగా అబ్రహాం అబ్రహాం మాస్లోది. దాంతోపాటు ఈ బయాలజికల్ ఏమైనా వివరించుకోవచ్చా సార్? బయలాజికల్ మనం కాసెస్ తీసుకున్నప్పుడు మనకు తెలుసు మన ప్రవర్తన అంతా మన బ్రెయిన్ పైన ఆధారపడి ఉంటుంది. మన బ్రెయిన్లో మనకు రకరకాల చాలా సెల్స్ ఉంటాయి. దాన్ని మనం న్యూరాన్స్ అంటామన్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. సార్ మరొక కాల్ ఉంది. ఎస్. హలో హలో చెప్పండి అమ్మా. హలో చెప్పండి. అది పూనకాలు అంటారు కదండి. హలో చెప్పండి, వినిపిస్తుంది. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. తగ్గించాం సార్. అంటే పూనకాలు అంటే నాకు పూనకం వచ్చింది, నేను అది అన్నీ చెప్తున్నాను అని అందరూ నమ్ముతారు కదండి. అవునవును. అది ఎంతవరకు నిజమంటారు? సార్ నిరంజన్ రెడ్డి గారు, అంటే ఈ పూనకము అని తెలంగాణలో సీగం వచ్చిందని అంటుంటారు. అంటే దీనికి సంబంధించిన ఎంతవరకు నిజమని మన కాలర్ అడుగుతారు. నిజంగా చూస్తే ఇప్పుడు ఈ ప్రస్తుత డిస్కషన్కు సంబంధం లేనటువంటి ప్రశ్న అయినా దీన్ని నేను చెప్తాను. ఈ పూనకం అనేది ఒక రకమైన ఇది ఒక పాతకాలంలో దీన్ని హిస్టీరియా అని అనేవాళ్ళు. ఇప్పుడు హిస్టీరియా అన్నది తీసేశారు. దీన్ని ఒక డిజార్డర్ అంత అంటారు. దీంట్లో నిజంగా చూస్తే ఎంత మాత్రం దీంట్లో నిజం ఉండదు. ఇది కేవలం వాళ్ళ యొక్క ఏమవుతుందంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ కాస్త డిఫ్యూజ్గా మారిపోతుంది. అది క్లియర్గా వాళ్ళకు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాదు వాళ్లకు. అంటే ఏదో వాగుతూ పోతూ ఉంటారు. అంటే వాళ్ళు టోటల్గా అన్కాన్షియస్గా ఉన్నారని కూడా మనం అనలేము. ఇది మనం పొజిషన్ సిండ్రోమ్ అని ఒక రకమైనటువంటి జబ్బు అని చెప్పుకోవచ్చు. సో కాలర్లు మళ్ళొకసారి దయచేసి వినాలి. అంటే విషయ సంబంధిత ప్రశ్నలు అడగడానికి ప్రయత్నం చేయండి. ఉన్న తక్కువ టైంలో మనకు ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలంటే సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలే అడగడానికి ప్రయత్నం చేయండి. సో బయాలజికల్ దాంట్లో మనము వివరించుకుంటున్నాం. ఎస్, నేను ఇంతక్రితం ఏం చెప్పానంటే మన బ్రెయిన్ చాలా ముఖ్యమైనదని, బ్రెయిన్ లోపల న్యూరాన్స్ అనేటివి ఉంటాయని. ఈ న్యూరాన్స్ ఏమవుతాయంటే ప్రతి న్యూరాన్ ఇట్లా కలిపి ఉండదు, దాని మధ్యన కాస్త ప్లేస్ ఉంటుంది. దాన్ని సినాప్సిస్ ఆర్ సినాప్టిక్ ట్రాన్స్ అంటారు. దాంట్లో ఒక రకమైనటువంటి రసాయనం ఉంటుంది. ఈ రసాయనాలను న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. మనకు రకరకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. దీంట్లో ఒక రకమైన న్యూరో ట్రాన్స్మిటర్ను సెరటోనిన్ అంటారు. ఎప్పుడైతే ఈ సెరటోనిన్ లోపల కాస్త లోపాలు వస్తాయో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కాస్త అస్తవ్యంగా మారిపోతాయో. క్షమించాలి, మళ్ళీ ఒక కాలర్ రెడీ. ఓ ఎస్, రెడీ. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Explain about the dialectical behavior theory, sir. DBT. Explain about dialectical behavior theory, sir. Biological behavior theory. Okay, sir. So biological behavior of theory అంటే బయోలాజికల్ బిహేవియరల్ థియరీ అంటే మరి రఫ్గా మనం ఏం చెప్పాలంటే మోస్ట్లీ మన బిహేవియర్ అంతా ఈ బ్రెయిన్ పైన ఆధారపడి ఉంటుంది. బ్రెయినే మన యొక్క బిహేవియర్ను కంట్రోల్ చేస్తుంది అన్నది. ఈ బ్రెయిన్తో పాటు ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా మన బిహేవియర్ను కంట్రోల్ చేస్తాయి. నాకు నా డోపమైన్ లోపల కాస్త మార్పులు వచ్చాయి, నాకు బాధ, ఆవేదన, డిప్రెషన్ వస్తుంది. సెరోటోనిన్లో ప్రాబ్లం వచ్చింది, ఇంకేదో వస్తుంది. అంటే కొంతవరకు ఈ బ్రెయిన్ మన యొక్క బిహేవియర్ను కంట్రోల్ చేస్తుంది అని. ఇంకొకటి ఏంటంటే మనకు లోబ్స్ ఉంటాయి, ఫ్రాంటల్ లోబ్ అని, పెరైటల్ లోబ్ అని. ఒక్కొక్క లోబు ఒక్కొక్క రకమైనటువంటి ప్రవర్తనను కంట్రోల్ చేస్తాయి. ఉదాహరణకు ఫ్రాంటల్ లోబ్ తీసుకుందాం. మన ఏకాగ్రత ఏదైతుందో కేవలం ఈ ఫ్రాంటల్ లోబ్ పైన ఆధారపడి ఉంటుంది. ఇంకపోతే రెండవది నా యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వం ఏదైతుందో అది కూడా పర్సనాలిటీ పైన ఈ పెరైటల్లో ఈ ఫ్రాంటల్ లోబ్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే మన యొక్క ప్రవర్తనకు బ్రెయిన్ ఏ విధంగానైతే కారణం అది అన్నట్టు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. మన సూసైడ్ అటెంప్ట్ లో బైపోలార్ డిసీజ్ అనేది కూడా దాంట్లో ఒక భాగంగా భావించవచ్చా సార్? సూసైడ్ అటెంప్ట్లో బైపోలార్ డిజార్డర్ కూడా ఒక భాగంగా భావించవచ్చా? అవును సార్. బైపోలార్ డిజార్డర్లో మనకు యూజువల్గా ఏం కనిపిస్తుందంటే కొన్నిసార్లు వ్యక్తి కాస్త ఎక్కువ మాట్లాడతాడు, కాస్త ఎక్కువ సంతోషంగా ఉంటాడు, ఏదో
మాట్లాడడం ఎక్కువనే కాదు, కాస్త డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెడతాడు, 10 మందితో ఎక్కువ ఉంటాడు. ఇంకా సడన్గా ఏమవుతాడు మనవాడు, ఒక రకమైన డిప్రెషన్కి పోతాడు, తక్కువ మాట్లాడడం, ఒంటరిగా ఉండడం, ఎక్స్ట్రీమ్స్ ఈ 2 ఎక్స్ట్రీమ్స్కు పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు డిప్రెషన్లో చేసుకోవచ్చు, వాళ్ళు మేనిక్ ఫేజ్లో కూడా చేసుకోవచ్చు. మేనిక్ ఫేజ్లో ఏమవుతుంది, చాలా విపరీతంగా చాలా హ్యాపీగా ఉంటారు. ఆ టైంలో ఏదైనా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. చనిపోదామంటే చనిపోదామని కూడా ధైర్యం వచ్చే అంత. కాకపోతే డిప్రెషన్లో ఎక్కువ ఉంటుంది. కానీ కేవలం బైపోలార్ వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు అనుకోవడం పొరపాటు. మిగతా కండిషన్స్ వాళ్ళు కూడా, స్కిజోఫ్రెనిక్స్ కూడా చేసుకోవచ్చు, పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళు చేసుకోవచ్చు. ఈ కోపతాపాలను మిగతా వాళ్ళ పైన చూపెట్టకుండా తనపైన తను చూపెట్టుకోవడం వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది. సార్ జనార్దన్ రెడ్డి గారు, సార్ ఇందాక సారు సైకో అనలిటిక్, బయాలజికల్ చెప్పారు కదండి. సో దీంతోపాటు అంటే ఈ మధ్యలో మనకు ఈ సైకిక్ అనే ఒక పదం వినిపిస్తుంది. ఈ సైకిక్ అంటే ఏంటి, అదేవిధంగా కొన్ని కామనాలిటీస్ అని ఒక పదం వినిపిస్తుంది ఆత్మహత్యలకు సంబంధించి. వీటికి సంబంధించిన కొంత వివరణ చెప్తారండి. ఈ థియరీస్లో, సైకలాజికల్ థియరీస్లో ఒకటి ఇదివరకు డిస్కస్ చేసాం. నేను ప్రొఫెసర్ నిరంజన్ రెడ్డి గారు కూడా. క్షమించండి, ఒక్క కాలు రైట్ రెడీ ఉంది. హలో 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 చెప్పండి, మీ సమస్య సూటిగా అడగండి. హలో సార్. వినిపిస్తుంది, చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సమస్యను సూటిగా అడగండి. సార్, ఇప్పుడు నేను రీసెంట్లీ BA రాశాను సార్ ఎగ్జామ్స్. ఓకే. ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఆ డిగ్రీ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇది డిస్టెన్స్ డ్యాన్స్ కానీ పర్మనెంట్ ఎగ్జామ్స్ రాయడానికి కుదరదు అంటున్నాం సార్. ఇది మనము మాట్లాడేది సైకాలజీకి సంబంధించిన సూసైడ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము, అంటే జనరల్ ఇష్యూస్ కాకుండా. అంటే మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ సైకాలజీ సంబంధించి, సూసైడ్ సంబంధించి మీకేమైనా డౌట్లు, సందేహాలు ఉన్నాయా? ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్. రైట్. ఈ థియరీస్లో మరో ముఖ్యమైనది మీరు చెప్పినట్టు సైకిక్. ఆయన షీడ్మ్యాన్ అనే ఒక అమెరికన్ సూసైడాలజిస్ట్, సైకాలజిస్ట్ కూడా, వారు ప్రపోజ్ చేస్తారు ఈ థియరీని, సైకిక్. ఇదేమంటే ఇంటెన్స్ సైకలాజికల్ పెయిన్, తీవ్రమైన మానసిక బాధ. ఈ తీవ్రమైన మానసిక బాధ మనిషికి ఎలా వస్తుంది అని, ఎందుకు వస్తుంది అనేది ఆలోచిస్తే దానికి వివరణ ఇచ్చారు ఆయన పరిశోధనలో. ఒకటి, ఫ్రస్ట్రేటెడ్ సైకలాజికల్ నీడ్స్. మానసిక అవసరాలు తీరనప్పుడు, తన కోరికలు తీరనప్పుడు వారిలో ఎక్కువగా ఈ ఒత్తిడి అనేది లేదా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ నీడ్స్ అనేది ముర్రే అనేది సైకాలజీలో, పర్సనాలిటీలో పెద్ద థియరీ, ఇది నీడ్స్ థియరీ. ఆయన చెప్పేది ఏంటంటే, పర్సనాలిటీ వ్యక్తిత్వ వికాసంలో నీడ్స్ యొక్క రోల్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఆ థియరీ ఈ షీడ్మ్యాన్ను ప్రభావితం చేసింది. ఈయన యాక్సెప్ట్ చేస్తారు. సో ఈయన ఏం చేస్తారంటే, షీడ్మ్యాన్ అనే వ్యక్తి 5 నీడ్స్ను తీసుకొని దానిపైన రీసెర్చ్ చేశారు. ఆ నీడ్ ఎవరంటే, ఒకటి అఫిలియేషన్ నీడ్. సమాజంలో, ఇంటిలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి, ఒకరిగా ఉండాలి అనేది ఒకటి నీడ్ ఫర్ బిలాంగింగ్నెస్. రెండవది ఒకటి యాంబిషన్ నీడ్స్. యాంబిషన్ నీడ్ అనేది అచీవ్మెంట్ నీడ్ కానీ, రికగ్నిషన్ కానీ, ఇలాంటి యాంబిషన్ నీడ్స్ వస్తాయి. సో అచీవ్మెంట్ నీడ్ ఎప్పుడైతే నెరవేరకుండా ఉంటుందో, ఎప్పుడైతే ఇబ్బంది కలిగిస్తుందో తీర్చుకోవడానికి, అప్పుడు ఆ వ్యక్తిలో విపరీతమైన బాధ కలుగుతుంది. దానివల్ల సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి ఫ్రాయిడ్ పెద్ద సైకాలజిస్ట్. తన దగ్గర విక్టర్ అనే ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ఉన్నాడు. అతనికి ఒక నీడ్ అని ఒకటి ఉంది, రికగ్నిషన్ నీడ్. తన ప్రతిభ ఇతరుల గురించి గుర్తించాలి, ముఖ్యంగా తన గురువు గుర్తించాలనే యొక్క నీడ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అతనిలో, ఆ రికగ్నిషన్ నీడ్. అయితే ఎన్నో కారణాల వల్ల ఆ రికగ్నిషన్ నీడ్ అనేది సాటిస్ఫై కాలేదు, అది నెరవేరలేదు, కోరిక నెరవేరలేదు. అతనిలో ఆ యొక్క మానసిక బాధ, ఆ పెయిన్ పెరుగుతూ పోయి ఆ వ్యక్తి విక్టర్ అనే ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ఫ్రాయిడ్ దగ్గర ఉన్న ఆయన సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఏమిటి, తన యొక్క నీడ్ ఏదైతే ఉంటాయో, స్ట్రాంగ్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో అవి నెరవేరినప్పుడు ఏమవుతుందంటే మనిషి విచిత్రంగా బిహేవ్ చేస్తారు. అది నెరవేరినప్పుడు నేను ఎందుకు అనే ఆలోచన వారిలో వస్తుంది. సో అలాగా నీడ్స్ చాలా రకాలుగా డామినెంట్ నీడ్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి. రైట్.
హలో హలో సార్ చెప్పండి. డాక్టర్ నిరంజన్ రెడ్డి గారితో మాట్లాడాలి. చెప్పండి, మీ ప్రశ్న సూటిగా అడగండి నిరంజన్ రెడ్డి గారు. సార్ నిరంజన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏం లేదు సార్, ఈ సూసైడ్స్ అనేవి ఈ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఇప్పుడు మార్క్స్ ఇవన్నీ ఉంటున్నాయి, కానీ ఒక మారల్ వాల్యూస్ కానీ అవి కానీ ఇవి కానీ ఏమీ లేవు సార్. మన టీచర్స్ చెప్పట్లేదు, కాలేజీలో కానీ స్కూల్స్ లో కానీ ఎక్కడ ఈ సిస్టమ్ లేదు సార్. మార్క్స్ కొంచెం చిన్నగా తక్కువ వచ్చినాయి అనేవాడికి అతను డిప్రెషన్ లోకి వెళ్ళి దాకా వెళ్ళిపోతున్నాడు. అయితే ఫ్యామిలీలో కూడా సరిగ్గా వాళ్ళ పేరెంట్స్ ఏమి ఎప్పుడో అర్ధరాత్రి కూడా వస్తారా పిల్లల్ని పట్టించుకోవడం. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్నాను సార్, BVRITలో. పిల్లలు చూస్తాను సార్, వాడు ఏంటంటే చిన్నదానికి కూడా అప్సెట్ అయిపోతారు, చిన్నదానికి కూడా చిన్న మాట అన్నా విపరీతమైన బాధపడిపోతారు సార్. మరి ఈ కాలేజీ ఎడ్యుకేషన్, ఈ కాలేజీలో కానీ స్కూల్స్ లో కానీ సైకాలజిస్ట్ ని ప్రొవైడ్ చేయాలి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇంతవరకు గవర్నమెంట్ లో కూడా కదలిక లేదు సార్. మీలాటోలు పూనుకిని మీరు ఎంతో సొసైటీకి ఎంతో సేవ చేస్తున్నారు సార్ నిరంజన్ రెడ్డి గారు పర్టికులర్లీ. ధన్యవాదాలు సార్. మీరు ప్రభుత్వ దృష్టికి తెచ్చి ఇవి స్కూల్స్ లో కాలేజీలో సైకాలజిస్ట్ అపాయింట్మెంట్ చేసేలాగా ఒక చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం సార్. చాలా చక్కగా చెప్పారు సార్. నిజమే మీరు అన్నట్టు ఈ కాలంలో ఎంతసేపు మనం ఎడ్యుకేషన్ దానికే ప్రాధాన్యత ఇస్తున్నామే తప్ప వ్యక్తిత్వ నిర్మాణానికి, పర్సనాలిటీ డెవలప్మెంట్కు మనం ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు, ప్రాముఖ్యత మనం ఇవ్వడం లేదు. నిజమే, మనకు మనిషికి కేవలం ఇంటెలిజెన్సే సరిపోదు, ఇంటెలిజెన్స్తో పాటు ఎమోషనల్ కోషెంట్ కూడా ఉండాలి. అసలు ఇంటెలిజెన్స్ కన్నా ఎమోషనల్ కోషెంట్ ఎక్కువ ఉంటే మంచిది. ఎప్పుడైతే మనిషికి ఎమోషనల్ కోషెంట్ ఎక్కువ ఉంటుందో అతను చిన్నదానికి ఫ్రస్ట్రేట్ కాడు, అతి చిన్న చిన్న విషయాలకు తీవ్రంగా స్పందించడు, కోపతాపాలను తను కంట్రోల్లో పెట్టుకోగలుగుతాడు. అంటే అతని యొక్క వ్యక్తిత్వం చక్కగా నిర్మాణం అవుతుంది. అందుకే నిజమే, మనం ఈ మధ్యన స్కూల్ లోపల ఏం చేయాలంటే కేవలం విద్యతో పాటు వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మీరు చక్కటి క్వశ్చన్ అడిగారు సార్. నేను కూడా మీతో మీ క్వశ్చన్ సమర్థిస్తున్నా, మీ ఆలోచన నేను సమర్థిస్తున్నా సార్. ఈ క్వశ్చన్ చేస్తే ప్రభుత్వ పరంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అది అయితే ఇంకా పూర్తిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాలేజీల్లో, స్కూల్స్లో కొంత సైకాలజిస్ట్ను అపాయింట్ చేయడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఒకప్పుడు సైకాలజిస్ట్ అంటే ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు కాలేజీలో కూడా, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, పెద్ద పెద్ద కాలేజీలో, అన్ని కాలేజీలో కానీ పెద్ద పెద్ద కాలేజీల్లో అపాయింట్ చేయడం అనేది ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. కొన్ని పెద్ద యూనివర్సిటీస్లో కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ స్టార్ట్ చేశారు, సైకాలజిస్ట్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. అయితే విస్తృతంగా ఇంకా దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది సార్. ముఖ్యంగా ఈరోజు మనం చర్చించుకున్న విషయాల లోపల అంటే ఎటువంటి నివారణ చర్యలు మనము చెప్పుకోవచ్చు సార్? ఇప్పుడు సిద్ధాంతాలు మాట్లాడుకున్నాం, టైప్స్ మాట్లాడుకున్నాం, నిర్వచనాలు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనకు కావాల్సింది నివారణ చర్యలు. ఈ ఆత్మహత్యను ఎలా నివారించవచ్చు? అది ఆత్మహత్య నివారణ చాలా ముఖ్యమైనటువంటి విషయం. అసలు అన్నిట్లో మనం ఆత్మహత్య ఎవరినైతే నివారించదలుచుకున్నామో, ఎవరైనా సూసైడ్ ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో ఫస్ట్ మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అరే ఇంత చిన్న సమస్యకి నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావేంటి అని మనం అనకూడదు. ఎందుకంటే అది సమస్య మనకు చిన్నది అనిపించవచ్చు, అతనికి పెద్దది కావచ్చు. అందుకే దీంట్లో మనం ఏమంటాం, మనం ఎంఫెథైజ్ చేయాలి. ఎంఫెథైజ్ చేయడం అంటే ఏంటంటే ఆ సమస్యను వాళ్ళ యాంగిల్లో, వాళ్ళ భంగిమలో, వాళ్ళ కోణంలోంచి మనం గమనించాలి. అది ఒకటి. రెండవది, యూజువల్గా ఎప్పుడైతే వీళ్ళు ఈ సూసైడ్ ఆత్మహత్య ప్రయత్నం చేస్తారో వాళ్లకు సోషల్ సపోర్టు అంత ఎక్కువగా ఉండదు. అందుకే మనం ఏం చేయాలి, వాళ్ళకు సోషల్ సపోర్ట్ వచ్చేట్టు మనం చేయాలి. దానికి కుటుంబ సభ్యులను కాస్త ప్రేరేపించి ఎలాంటి అటెన్షన్ ఇవ్వాలి అన్న విషయాలు చెప్పాలి. ఇంకొక ముఖ్యమైనవి ఏంటంటే వీళ్ళకు ఎంతసేపు ఈ ఆత్మహత్య గురించి ఆలోచిస్తూ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మర్చిపోతారు. అందుకే మనం ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఇప్పుడు ఉదాహరణకు అతనికి పాటలు అంటే ఇష్టం, పాటలు వినేట్టు చేయడం, పుస్తకాలు చదవడం ఇష్టం, పుస్తకాలు చదివేట్టు చేయడం, అంటే దీన్ని ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది కూడా ముఖ్యం. ఇంకా ఇలాంటి వాళ్లకు వ్యాకులత, ఆందోళన చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకొరకు
ఈ వ్యాకులత ఆందోళనను తగ్గించడానికి మన దగ్గర రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఉదాహరణకు రిలాక్సేషన్ టెక్నిక్ జాకబ్స్ అనే వాడు ఇంట్రడ్యూస్ చేశాడు, బెంజామిన్ అంటే వాడు ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ కేవలం ఇలాంటి టెక్నిక్సే కాకుండా మన ఇండియా లోపల యోగా ఉంది. యోగానే కాకుండా అతి సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇలాంటి వాటిని మనం ఇంట్రడ్యూస్ చేయడం. ఇంకా 2, వాళ్ళ యొక్క ఆలోచన విధానాల లోపల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే నేను నా వలన ఫెయిల్ అవుతాను అంటారు. ఒకవేళ వాళ్ళు సక్సెస్ అయితే ఈ సక్సెస్ కారణం నేను కాదు అవతల వాళ్ళు అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక స్టూడెంట్కు 80 మార్కులు వచ్చాయి, మంచి మార్కులు. ఎందుకు వచ్చాయి మంచి మార్కులు? ఏం లేదు, టీచరు నేనంటే దయదలిచి నా పైన ఎక్కువ మార్కులు వేసింది. మరి ఇంకో రోజు అతనికి ఇంకోసారి తక్కువ మార్కులు వచ్చాయి. ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి? నా వల్లనే వచ్చాయి. అంటే ఏంటంటే సక్సెస్ను ఎన్వైర్న్మెంట్కి ఆపాదిస్తాడు, ఫెయిల్యూర్ను తనకు ఆపాదించుకుంటాడు. ఇలాంటి అటువంటి ఆలోచనలు మనం తీసేయాలి. రెండోది, వీళ్ళు ఇంకొకటి ఏం చేస్తారంటే ఎంతసేపు నెగిటివ్గా ఆలోచిస్తారు. నేను ఎందుకు పనికిరాను, నాకు టాలెంట్స్ లేవు అని ఇలాంటి ఆలోచనలు. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు వస్తాయో వాళ్ళకు న్యూనతా భావాలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి, వీళ్ళ ఆలోచనలను ఈ విధంగా కాకుండా పాజిటివ్గా ఉండేట్టు చేయాలి. అతనికి లోపల ఎలాంటి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి రాసి తీసుకురమ్మనాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్ పాయింట్స్ రాసి తీసుకురమ్మంటున్నామో అతను దృష్టి తన పాజిటివ్ పాయింట్స్ అయిపోతుంది. అందుకే పాజిటివ్ ఆలోచించడం చాలా ముఖ్యం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సమస్యలు అనేవి అందరికీ ఉన్నాయి. అసలు సమస్యలు లేని వ్యక్తి అనేవాడు లేడు. అసలు కొంతవరకు సమస్యలను మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. దానివల్ల మనం కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటాం. అయితే మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఒక పడవ ఉందనుకుందాం, ఒక షిప్ ఉంది, నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు లేకపోతే షిప్ నడవదు. ఆ షిప్ నడవాలంటే నీళ్ళు అవసరం. మరి నీళ్ళు ఒకవేళ దాని ఒక బాటంలో నుండి ఒక హోల్, ఒక రంధ్రం ఏర్పడింది అనుకుందాం, నీళ్ళు పైకి వచ్చేసి అప్పుడు పడవ మునిగిపోతుంది. ఇదే విధంగా సమస్యలను మనం ఏం చేయాలంటే వాటిని ఏ విధంగా చూడాలి ఆ విధంగా చూసామనుకుందాం. ఈ సమస్యను నేను ఎదుర్కోగలుగుతాను అనుకుంటే అప్పుడు సమస్యలు ఇతన్ని ఫెయిల్ చేయవు, సమస్యలు ఇతన్ని ఎదగడానికి సహకరిస్తాయి. అందుకే ద బెండ్ ఇన్ ద రోడ్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ ద రోడ్ అని చాలామంది అంటారు. ఎందుకంటే ఒకసారి ఒక కరువు వచ్చింది అంటే తర్వాత రోడ్డు మళ్ళీ సరిగ్గా అవుతుంది అన్నట్టు. అందుకొరకు సమస్యలకు భయపడకుండా ఇలాంటి కొన్ని చిన్న చిన్న పనులు, ముఖ్యంగా ఆలోచన విధానాల లోపల మార్పులు తీసుకురావాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక తాడును చూసాను అనుకుందాం, తాడును చూస్తేనే భయపడ్డాను అనుకుందాం. తాడు నన్ను భయపెట్టదు, నన్ను ఏం భయపెట్టింది, అది పామేమో అన్న నా ఆలోచన నన్ను భయపెడుతుంది. అందుకే ఈ విధంగా మనం ఆలోచన విధానం లోపల కాస్త మార్పులు తెచ్చుకోవాలి. ఓకే. సో మొత్తం పరంగా ఈనాటి కార్యక్రమంలో ఈ ఆత్మహత్యలకు సంబంధించిన లక్షణాలు, నివారణలు, సిద్ధాంతపరమైన వివరణలు మంచి ఉదాహరణలతో జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారు చక్కటి ఉదాహరణలతో వివరించారు. దాంతోపాటు సమాజంలో అంటే ఇందాక సార్ అన్నట్లు సమస్యకు సమాధానం లేకుండా సమస్య ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు కానీ, విద్యావేత్తలు కానీ, విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, సమాజంలోని అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఆత్మహత్యలు నివారించడానికి ఏదో ఒక రకంగా సహకరించాలని కోరుతూ ఈనాటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు ఏవిపిఆర్సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా డిడి దూరదర్శన్ గారికి ధన్యవాదాలు చేస్తూ ముగించుకుందాం. ధన్యవాదాలు.